ఏమైనా అడుగుతారా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఆలోచించారా? అసలు విని వెళ్ళిపోతున్నారా? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఏ చాలా సులభమే. ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మోక్షం అంటే నువ్వు ఎక్కడికైనా వెళితే వస్తుందా? కాశీ వెళితేనో రామేశ్వరం వెళితేనో వస్తుందా? రాదు. అది తెలిసిపోయింది కదా. ఎక్కడికో వెళితే వచ్చేది కాదు మోక్షం. పోనీ ఏం చేయాలి మరి? నిద్రపోవడం మానేద్దామా? అలా మానేస్తే వచ్చేది కాదు. మేలుకోవడం మానేద్దామా పోనీ? అది అంతకంటే కుదిరే పని కాదు. అంటే ఈ అర్థం ఏమిటి? రోజువారీ దైనందిన జీవిత దినచర్యలని ఏది మానేసి ఏదో సాధిద్దామన్నా అలాగూ కుదరలేదు. అని ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి ఏదైనా సాధిద్దాము, కాశీ రామేశ్వరం ప్రయాగ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళి అక్కడే ఉండిపోదాము పోనీ, అలా వస్తుందా పోనీ? ఏమైనా అసలు మోక్షం అంటే ఏమిటి? నీకు ఏవి బంధనాలుగా ఉన్నాయో ఆ బంధనాలలో నుంచి నువ్వు ముక్తుడు కావాలి. మొట్టమొదట ముక్తుడు అయితే కానీ నీకు ఆ స్వేచ్ఛ యొక్క అనుభవం తెలియదు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా, బంధించబడి ఉన్నావా? ఏం తెలియదుగా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆదిశంకరుల్ని ఇలాగే ఒకరు వచ్చి ప్రశ్నించారు, నాకు మోక్షానికి మార్గం కోహం బంధ. నువ్వు ముందు దీనికి ఆన్సర్ చెప్పు. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే అప్పుడు నీకు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఏమిటది? కోహం బంధ. బంధం అనగా ఏమి అంటే ఏమిటో నువ్వు చెప్తే అప్పుడు దాంట్లోంచి బయటపడడం ఎట్లాగో మార్గాన్ని అన్వేషించవచ్చు. అంతేనా కాదా? ఇప్పుడు మనం చేసే రోజువారీ చేసి ఇప్పుడు ఈ హాల్లో కూర్చొని మీరు చేసే ప్రయత్నం అంతా ఏమిటి? ఒక ట్రైనింగ్, ఒక శిక్షణా కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఎక్కడ ఉపయోగపడాలి మీకు? నిజ జీవితంలో మీకున్నటువంటి బంధనాల నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి అది ఉపయోగపడాలి. అంతేనా కదా? నీకు బంధమేదో బాధ ఏదో తెలిస్తే కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మందులన్నీ పెట్టుకున్నారండి, ఏ మందు దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నారండి. ఆ అనారోగ్యం నీకు ఉందని తెలిస్తే ఆ మందు వాడితే ఆ రకమైన జీవనాన్ని సాగిస్తే ఆ వేదనలోంచి మీరు బయటపడితే ఓహో ఇది ఉపయోగపడిందని తెలుసు. అంతేనా కాదా? మరి మనకు ఆ రకమైనటువంటి వేదన వచ్చేంత వరకు వెయిట్ చేయాలా, లేకపోతే వేదన దగ్గరికి మనమే వెళ్ళాలా? అప్పుడు అందరూ అవివేకం అంటారుగా. అంతేనా కదా? ఎక్కడికో వెళ్ళి కొత్త కష్టాలు ఎక్కడ తెచ్చుకుంటాం, అవునా కదా? కాబట్టి అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు దేని చేత బంధించబడుతున్నావో, దేని చేత బాధించబడుతున్నావో నీకు తెలిసి ఆ బంధం నుంచి, ఆ బాధ నుంచి నువ్వు విముక్తం అవ్వడానికి ఉపయోగపడే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. అర్థమైందా? అయితే ఏమిటి, ఇప్పుడు మనందరికీ ఇప్పుడు రోగ భయం ఉందా లేదా? ఎందుకని? రోగం అంటే భయమేనా కాదా? అంత ఎవరికైనా సరే మనకు కూడా భయమేగా. ఎందుకని? కాబట్టి మనం ఏం చేయాలి అసలు మొట్టమొదట అంటే మనకున్న భయాలు పోగొట్టుకోవాలి ఫస్ట్. ఆత్మజ్ఞానం వల్ల నీకు కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటి? భయం పోతుంది. ఎలా పోతుంది అని ఎన్ని రకాల భయాలు ఉన్నాయి అసలు మనకి? ఏమేమిటో చెప్పు. ఒకటి భోగం. భోగం ఎందువల్ల పోతుంది? రోగం వల్ల పోతుంది. ఎందుకని? తినేవన్నీ తినొద్దంటాడు, చేసేవన్నీ చేయొద్దంటాడు, అనుభవించేవన్నీ అనుభవించొద్దు అంటాడు. అంతేనా కాదా? రోగం రాగానే డాక్టర్ ఏం చెప్తాడంటే, జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం రాగానే ఏం చేశాడు? తినేవన్నీ మానేయి, తాగేవన్నీ మానేయి, చేసే పనులన్నీ మానేయి, రెస్ట్ తీసుకో, అటెళ్ళమాక ఇటెళ్ళమాక, ఇష్టం వచ్చినట్టు తిరగమాక, ఇట్లా అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేస్తాయి. ఇప్పుడు ఏమైనప్పుడు నీకు భోగికి రోగ భయం. భోగికి ఏముందండి ఇప్పుడు? రోగ భయం. కాబట్టి నువ్వు రోగ భయంలో నుంచి బయటపడాలి అంటే నువ్వేది పోగొట్టుకోవాలి? ముందు భోగ లాలసతని పోగొట్టు.
భోగంలో ఉన్నటువంటి ఆ అపేక్ష ఉందే, బలమైన అపేక్ష, దాన్ని పోగొట్టుకున్నాం అనుకో, అప్పుడు రోగ భయం లేదుగా. అంతేనా కాదు? రోగం వచ్చినాక పోగొట్టుకుందాం అనుకున్నాం అనుకో, అప్పుడు ఎట్లా పోగొట్టుకుంటావు? అది అసాధ్యం, అయ్యే పని కాదు. అర్థమైందా? కాబట్టి వేదాంత విజ్ఞానం, నేను ఎప్పుడో బాధల్లో ముక్కు నిండా మునిగిపోయినప్పుడు వేదాంత విచారణ చేస్తానండి, అప్పుడు అసలు చేయలేదు. 104 జ్వరం వచ్చినప్పుడు భోగాసక్తత పోగొట్టుకునే ప్రయత్నం చేయగలవా? ఎందుకని? అప్పుడు రోగం వదిలించుకోవడమే నేను తలమునగలైపోతూ ఉంటాం. అప్పుడు వేదాంత విచారణ, ఆత్మవిచారణ చేసి భోగ వేడలో ఉన్న ఆసక్తిని పోగొట్టుకునేంత ప్రయత్నం చేయలేదు. అవునా కదా? 10 రోజులు అన్నం తినకపోయేటప్పటికి ఏమైపోతుంది? 11వ రోజు అన్నం తినడానికి వచ్చేటప్పటికి కనపడ్డవన్నీ తినేద్దాం అనుకుంటాడు వాడు. 10 రోజులు అన్నం తినకుండా చూడండి చాలంతే. ఇంకేమనిపిస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న ఆసక్తులన్నీ బయటకు వస్తాయి. మామూలుగా ఉన్నప్పుడు మీకు తెలియదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఆత్మవిద్య నేర్చుకునేటప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నారు? అందుకని నువ్వే నియమాలు పెట్టుకో. నీకు నువ్వే నియమాలు పెట్టుకుని ఆ భోగాసక్తతను పోగొట్టుకునే ప్రయత్నం చేయి. నీకు నువ్వే ఏక ఉపవాసం, ఏకభోగిగా ఉండు. ఒక పూట తగిన పలహారంతోటో లేకపోతే పళ్ళు పాలతోటో నీ జీవితాన్ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడేమయ్యావు? భోగాసక్తత పోలా. అర్థమైందా? అప్పుడు నీకేమైంది? రోగ భయం ఉండదు. ఇక ఏదో ఏ పూటన్నా అన్నం మానేయాల్సి, అమ్మో అన్నం మానేయాల్సి వద్దనే భయం ఉండదు. అర్థమైందా? రోగాన్ని సులభంగా ట్యాకిల్ చేయగలిగే సమర్థత వస్తుంది. శరీరం సులువుగా ఉంటుంది. ప్రాణం స్వేచ్ఛగా పైకి కిందకి కలుగుతుంది. సులభంగా కదలగలుగుతుంది. అన్నీ నీకు స్వాధీనమే ఉంటాయి. అట్లా ముందుగా భోగం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే రోగ భయం ఉండదు. అర్థమైందా? కాబట్టి భోగం ఎడల ఎటువంటి భావన ఉండాలి? వైరాగ్య భావన. వైరాగ్యంతో కనుక నువ్వు అనుభవిస్తే అప్పుడు దానివల్ల నీకు బంధం ఏర్పడాలి. అట్లాగే ఇంకోటి చెప్పండి, ఇలాంటిదే ఇంకో భయం చెప్పండి. అందంగా ఉన్నాం మనం అందంగా ఉన్నామనే ఫీలింగ్ మనకుందా లేదు? ప్రతి ఒక్కడికి వాడికి ఉంటుంది. వాడు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అయిన అవసరం లే, నువ్వు మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ అవసరం లే. కానీ నీకు నువ్వు రెడీ అయ్యేటప్పుడు ఏమనుకుంటావు? నేను బాగానే ఉన్నాను అనే ఫీలింగ్ తోటే నువ్వు పని చేస్తుంటావు, జీవిస్తూ ఉంటావు. అంతేనా కాదా? బయటకు వచ్చే ముందు కూడా అసలు చూసుకుని వస్తాను, నేను బాగానే ఉన్నాను, టాప్ టు బాటమ్ ఐఎమ్ ఆల్ రైట్ అనుకునే బయటికి కాలు బయట పెడుతున్నావు. అంతేనా కాదా? ఏమిటాడు అక్కడ ఉన్న అందులో ఉన్న భయం? రూపే జరా భయం. ఏముందండి? రూపే జరా భయం. ముసల్తనం వచ్చేస్తుంది. ముసల్తనం వచ్చేసేపటికి ఏమైపోయింది? అంతకుముందు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ల పాటు అద్దంలో చూసుకున్న అందం అంతా ఏమైపోయింది? పోయిందే పోలేదా? అప్పుడు ఏమనిపించింది? ఈ అందవిహీనమైనటువంటి ఈ వృద్ధాప్యాన్ని ఎంత తొందరగా వదిలించుకుని మళ్ళా తొందరగా పుట్టేస్తే, మళ్ళా అందంగా పుట్టేస్తే బాగుంటుంది. అసంతృప్తి ఏర్పడింది. కాబట్టి ఏమిటి? రూపానికి ఏమిటి? వార్ధక్య భయం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు అంత గోళం దాంతో? అవునా కదా? వడలిపోయేది కదా. సప్తధాతువులు కృషించిపోవడం దాని ధర్మం కదా, క్షీణించిపోవడం దాని ధర్మం కదా. నీ ముందు తరాల వాళ్ళు క్షీణించిపోలేదా? నీ తర్వాత వాళ్ళు పోరా? సృష్టిలో పుట్టిన ఏ జీవైనా ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలతో జీవితం గడపవలసిందే కదా. ఇంతోటి దానికి శరీరానికి ఉన్న ఆకృతికి విలువ ఇచ్చేటటువంటి బంధం ఎందుకు ఏర్పరచుకోవాలి? తప్పు కదా. ఆకృతి సత్యమా? ఆకృతి సత్యమని ఎప్పుడైతే నమ్మావో ఆ ఆకృతి చెడిపోయేటప్పటికీ తీవ్ర దుఃఖం వచ్చేసి. అర్థమైనా? రూపే జరా భయం. అర్థమైనా? ఏం చేయాలి మరి ఇప్పుడు? ఆ రూపేడల వైరాగ్య భావంతో ఉండు. అంతేగాని వృద్ధాప్యేడల నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే ఏం లాభం లే. 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు నేను ఏదో చేస్తానంటే బ్రహ్మాండంగా బదలు కొడతానండి అంటే అప్పుడు అవ్వదు, అశక్తత వచ్చేస్తుంది. కాబట్టి నీ ఆకృతి ఎడల నీకున్న ఆసక్తిని పోగొట్టుకో. అర్థమేనండి? ఇంకోటి చెప్పండి అట్లండి. ధనే రూపాల భయం. నీ దగ్గర డబ్బులు బాగా పోగు చేసి పెట్టుకున్నావు, బాత్రూంలో బంగారం కడ్డీలన్నీ బాగా పోగు చేసి పెట్టావు, ఏమవుతుంది? రూపాల భయం. ఎవడో వస్తాడు మోడీ నాయుడు రాజుగారు,
వచ్చి అన్నీ పగలబడి పట్టుకుపోతాయి. అంతేనా కదా? కాబట్టి విత్తం ఆర్జించేటప్పుడు ఏం చేయాలట? ధర్మంగా ఆర్జించు, అవసరం మేరకు ఆర్జించు. ధర్మం మేరకు ఆర్జించు, అవసరం మేరకు ఆర్జించు. అప్పుడు ఏమైంది? రూపాయల భయం లేదు, విత్తే చోర భయం కూడా లేదు. అప్పుడు చూడండి, దొంగల వల్ల భయం లేదు, ఎవరో వచ్చి ఎత్తుకుపోతారన్న భయం లేదు. ధర్మమైన ఆర్జన, అవసరానికి తగిన ఆర్జన, ఫినిష్, సుఖంగా ఉంటావు. అదే లేకపోతే ఏమవుతావు? జీవితం పెట్టుబడి పెడతావు, ప్రాణం లేని డబ్బు సంపాదిస్తావు. ప్రాణం ఉన్న జీవితాన్ని పెట్టుబడి పెడతావు, ప్రాణం లేని డబ్బు సంపాదిస్తావు. చివరి కాలం వచ్చేటప్పటికి ప్రాణం లేని డబ్బు పెట్టుబడి పెట్టి ప్రాణాన్ని సంపాదిద్దామంటే కుదురుందా? అది కుదరదుగా. ఇప్పుడు ఎంత మేధావులైనా, ఎంత గొప్పవాళ్ళైనా సరే పక్కన 100 మంది డాక్టర్లు ఉన్నా ఏమైనా 10 రోజులు అవతలకి పొడిగించగలరా? వచ్చే అనారోగ్యాన్ని ఏమైనా రాకుండా చేయగలరా? అలా ఏం చేయలేదు. కాబట్టి నీవు నీ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలే కానీ మిగిలినటువంటి ప్రాణం లేనిటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాబట్టి విత్తం ఎడల మనం ఎలా ఉండాలి? వైరాగ్య భావంతో ఉండాలి. అర్థమైందండి? కాబట్టి ఈ వైరాగ్యం జ్ఞానానికి చాలా ముఖ్యమైంది. వైరాగ్యం అనేది జ్ఞానానికి చాలా ముఖ్యమైంది. అది భయం లేకుండా చేస్తుంది నీకు. ఇంకో భయం చెప్పడుతుంటాం, బుద్ధి బలం ఉంది. అంతేనా కదా? బుద్ధి బలం అంటే ఏం చేస్తావు? బాగా శాస్త్రాలు చదువుతావు. ఆ పుస్తకాలన్నీ చదివేటప్పటికి నీకు ఒక బలం వస్తుంది. అహం కాదు, బలం వస్తుంది ముందు. ఈ బుద్ధి బలంతో శాస్త్ర పాండిత్యం నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఒక భయం ఏర్పడుతుంది. ఏమిటది? శాస్త్రే వాదభయం. తనకంటే ఎక్కువ చదువుకున్నవాడు, తనకంటే విద్యావంతుడు, తనకంటే అధికమైనటువంటి శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వాడు ఎదురయ్యి వాదంలో తననెక్కడ ఓడిస్తాడో, సూడో కాంపిటీషన్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు? సూడో కాంపిటీషన్. అంటే వాళ్ళ అసలు ఇప్పుడు పండితుల మధ్య నిజంగా పోటీ ఏమైనా ఉంది? ఎవరైనా పెట్టారా? కానీ వాళ్ళకు వాళ్ళే లేని పోటీని సృష్టించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం సృష్టించుకోవటంలా, నీ ప్రపంచంలో 10 మంది ఉంటారండి. ఆ 10 మంది మధ్య పోటీ ఉన్నట్టుగా భ్రాంతి చెందుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భ్రాంతి? క్లాసులో పాఠం చదువుకున్నాం కదా మనం. 40 మంది విద్యార్థులు ఉన్నారండి. 40 మంది విద్యార్థులకి ఒకటే పరీక్షగా, అంతేనా కదా? మార్కులు కూడా దిద్దే మేషారు ఒకటే కదా? అందరికీ పెట్టిన మార్కులు కూడా ఒకటే కదా? వేసిన మార్కులు వాళ్ళ ప్రతిభని బట్టే వేశారు కదా. కానీ పిల్లల మధ్య పోటీ ఏమైనా ఉందా? పోటీ ఎవరన్నా పెట్టారా? పెట్టలేదు. కానీ ఊహించాడు, వాడికంటే నాకు ఎక్కువ మార్కులు రాదు, వీడికంటే నాకు ఎక్కువ మార్కులు రాదు, వాడికంటే నాకు బాగా రాదు, వీడికంటే. ఈ పోటీ తత్వానికి ఎప్పుడైతే లోబడ్డాడో ఏమైనప్పుడు వాడి స్వీయ ప్రతిభ కంటే ఈ టెన్షన్ ప్రతిభ ఎక్కువైపోయింది అనమాట. ఇది కూడా వరంగా కొని చేస్తుంది, ప్రతిభ వస్తుంది. కానీ ఇది ఎటువంటి ప్రతిభ? టెన్షన్ ప్రతిభ అనమాట. ఇది అంటే కాసేపే ఉంటుంది, నిజ ప్రతిభ కాదనమాట. ఇది చదువు అయిపోగానే ఇది నేను వదిలేస్తుంది జ్ఞానం అంతా. కొంతమంది చూడండి, చదువుకునేటప్పుడు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. చదువు అయిపోయి నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి అది కాస్తా పోతుంది. ఎందుకంటే అది నీ నిజ జీవితంలోకి రాదు. అక్కడ ఏమిటది? పుస్తకాలు చదువుకోవడం, పోటీ తత్వం, పోటీ పడడం, మార్కులు తెచ్చుకోవడం, గొడవలు పడడం, వాళ్ళతో వాదించడాలు, వాగేరాలు, అది కరెక్టా, ఇది కరెక్టా, ఆ ప్రశ్న కరెక్టా, ఈ ప్రశ్న కరెక్టా, ఆన్సర్ దీంట్లో తలమునకలు అయిపోయాడు. అదంతా పరీక్షలు అయిపోయేటప్పటికి మొత్తం వెళ్ళిపోతుంది. 3 నెలలు గ్యాప్ వచ్చేసిందండి ఈ విద్యార్థికి. ఆ ముక్కున పట్టిన విద్య అంతా కూడా పోయి మళ్ళా ఇంకోటి ఏదైనా చదవబోయేటప్పటికి ఫ్రెష్ అయిపోతుంది, బ్రెయిన్ బ్లాంక్. అందులో తను జీర్ణం చేసుకున్నటువంటి కొద్దిపాటి విద్య మాత్రమే తన దగ్గర మిగిలిందంతా పోతుంది. ఇప్పుడు డిగ్రీల కోసం చదివే వాళ్ళందరూ ఎట్లా చదువుతారు? ఇటాగే చదువుతారు, అవునా కదా? దూర విద్యలో చదువుకుంటారా లేదా? పోస్టల్ ఎడ్యుకేషన్లో చదువుకుంటుంటారు. ఎంఏ సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ, చెప్పుకోవడానికే ఎంఎస్సి సైకాలజీ 50% మార్కులు, 60% మార్కులు వస్తాయి. కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరిని అడుగుతున్నారు మన వాళ్ళు. యూనివర్సిటీలో ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు, ఎంతమంది పిహెచ్డీలు చేస్తున్నారు, వీళ్ళ వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? కేవలం బయట బోర్డు తగిలించుకోవడానికైనా? ఇంటి బయట నేమ్ ప్లేట్ తగిలించి ఉంటావు లేదు, అక్కడ తగిలించి ఉంటాడు అనమాట. ఎంఎస్సి, ఎంఈడి, బిఏ, బిఈడి
రకరకాలు ఆయన చదువుకున్నవన్నీ డిగ్రీలు చదువుకున్నాడు. బయట దారే పోయేవాడు ఎవడేమన్నా చదువుకున్నాడు. దారే పోయేవాడికి ఏం పని? అంతేనా కాదా? దారే పోయేవాడికి నీతో పనిగా నీ డిగ్రీలతో ఏమన్నా పనేవాడికి, అవునా కదా? సాధ్యమైనంత వరకు మీరు చూడండి, కావాల్సి వస్తాయి. ఈ రకమైనటువంటి భయం, ఈ రకమైనటువంటి అహం, ఈ ప్రతి భయం వెనకాల కూడా అహం, ప్రతి భయం వెనకాల అజ్ఞానం, ప్రతి భయం వెనకాల అహం అజ్ఞానం కలిసినటువంటి అవిద్య ఉంది. అవిద్యలో ఏమున్నాయి ఇప్పుడు? అహం అజ్ఞానం, ఈ రెండూ కలిస్తే అవిద్య. అర్థమైనా? ఈ రెండూ కలిసి ఎప్పుడైతే పనిచేస్తాయో భయం ఏర్పడుతుంది. భయమే బంధం. వివేకానందుడు ఏమంటున్నాడు? స్వామి వివేకానంద, భయపడితే నువ్వు మరణించినట్లే. నువ్వు కొత్తగా 100 ఏళ్లకోసారి మరణించక్కర్లే. ఎప్పుడు మరణించినట్టు? ఒకసారి భయపడ్డావండి, భయపడితే మరణించినట్లే. ఇంకో భయం చెప్పండి చూద్దాం. జీవే మృతి భయం. అంతేనా? జీవుడికి పెద్ద భయం ఏమిటి? ఎప్పుడు పోతానో అనుక్షణం భయమే. మృత్యువుతో అనుక్షణం భయపడిపోతున్నాడు ఎవరు? జీవుడు. కాబట్టి మృత్యువుతో పోరాడాలా? నువ్వు జీవభావాన్ని పోగొట్టుకోవాలా? విచారణ చేసి నువ్వు జీవభావాన్ని పోగొట్టుకుని ఆత్మభావంలో కనుక నువ్వు స్థిరంగా కనుక ఉన్నట్లయితే అప్పుడేమైంది? ఆ మృత్యు భీతి లేదు కదా. నిజానికి మృత్యు ఉందా? లేదు కదా. ఆవిడ మృత్యు దేవత, అది కూడా ఈశ్వరాంశ. జీర్ణమైనటువంటి ఈ వస్త్రాన్ని వదిలేసి మరొక వస్త్రాన్ని ధరించడానికి నీకు సహాయకారి. ఆ దేవత సహాయంతో ఒక శరీరం నుంచి మరొక శరీరంలోనికి జీవుడు మారుతున్నాడు. ఆ పరిణామ క్రమం, ఆ మార్పే కనుక లేకపోతే మానవులందరూ ఏమైపోతారు? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అవునా కదా? దీర్ఘరోగాలతో మంచం పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మృత్యు అనేది అసలు లేకుండా చేసేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏమైపోతుంది? ఇన్ని వేల సంవత్సరాల పాటు ఈ శరీరం ఉపయోగపడదు కదా. ఉపయోగపడుతుందా? పడదు కదా. జీర్ణం అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి మరి? శరీరాన్ని మార్చారా? మరి ఉండాలా వద్దా మృత్యువు? సృష్టి ధర్మంలో మృత్యువు చాలా ఎసెన్షియల్. అసలు మృత్యువు లేకపోతే జనన మరణ చక్రంలో చాలా కష్టం. ఆ సృష్టి ధర్మం పోషించబడటం చాలా కష్టం. నీ పరిణామం ఆగిపోతుంది. ఎందుకని? ఒక దశ దాటిన తర్వాత ఈ పనిముట్టు ఉపయోగపడదు. ఉపయోగపడకపోతే విసర్జించే మార్గం ఉండాలిగా. మళ్ళీ కొత్త పనిముట్టు తెచ్చుకునే మార్గం ఉండాలా వద్దా? మరి సృష్టి తయారు చేసిన ఈశ్వరుడు ఎంత తెలివిగా ముందు ఆలోచనతో చేశాడు, అవునా కదా? మృత్యువు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏమంటుంటారు? ఏడ్చున్న వాళ్ళందరూ కూడా జపా పెట్టకుండా పోయాడండి, జపా పెట్టకుండా పోయాడు. రోజు ఏదో చెప్పిపోతున్నట్టు. రోజు నిద్రలాగా ఏమైనా చెప్పిపోతున్నావా? చిన్న నిద్రలోకి చెప్పిపోయినవాడు పెద్ద నిద్రలోకి చెప్పేటా పోతాడు? ఆలోచించండి. అవివేకంతో మాట్లాడటం కదా. మన అజ్ఞానం అంతా దుఃఖంలో ఉన్నప్పుడు బయటపడుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఆవేశం, ఉద్వేగం, క్రోధం, ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్, దుఃఖం ఇలాంటివి వచ్చినప్పుడు మనలో ఉన్న యథార్థ స్వభావంలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకనంటే అప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు కదా, విచారణ సరిగ్గా పనిచేయదు, ఫిల్టర్లు సరిగ్గా ఉండవు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు. ఉచ్చనీచాలు తెలియవు. అదే ప్రశాంతంగా ఉన్నాం అనుకో, బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, బ్యాలెన్స్డ్గా ఉండవు. అప్పుడు అన్నీ జాగ్రత్తగా మాట్లాడతాడు. నీ లోపల ఉన్న అజ్ఞానం బయటికి తెలియదు. నిజంగా నీకు అజ్ఞానం తెలియాలి అంటే ఎప్పుడు తెలుస్తుంది? నీకు దుఃఖం వచ్చినప్పుడు, క్రోధం వచ్చినప్పుడు, ఒక ఆవేశం వచ్చినప్పుడు, ఉద్విగ్నత వచ్చినప్పుడు, ఒక భయం ఏర్పడినప్పుడు, అప్పుడు నీ లోపల ఉన్నటువంటిదా అంతా బయటకు వస్తుంది. అర్థమైందా? మరి అప్పుడు ఇవన్నీ లోపల గూడు కట్టుకుని ఉన్నాయా లేదా? ఎందువల్ల గూడు కట్టుకున్నాయి? ఎవరు గూడు కట్టారు? ఎవరు మోసారు ఇదంతా? ఈ మూటంతా ఎవరు తయారు చేశారు? నువ్వే కదా తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ఇదంతా ఎవరు తయారు చేసింది? నీ జీవితంలో నువ్వే రోజువారీ జీవితంలో ఆ మూట కట్టావు. ఆ మూటనే కర్మల సంచి అంటున్నారు. పేరు పెట్టాం దానికి, అంతే కర్మ అని. నిజానికి ఎమోషనల్ ఫీలింగ్స్ అంతా కర్మే. శాంత స్వభావం కూడా కర్మే. అదేంటి? సాత్వికం. కాకపోతే ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ రాజసికం, తామసికం. మరి ఇప్పుడు మనం నేనెవరు విచారణ చేస్తున్నాం లేదా? ఈ నేనెవరు విచారణలో ఇప్పుడు ఈ నేనెవరు? భయమా? క్రోధమా? ఆవేశమా? ఉద్విగ్నత? పోనీ శాంతమా? ఒకానొక లక్షణం. ఇవన్నీ నీలో ఉన్నటువంటి
లక్షణాలు. ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఆ కాసేపు దాంతోపాటు ఉంటున్నావు, అది తప్పుకోగానే మళ్ళీ మామూలు అయిపోతున్నావు. అవునా కదా? కాబట్టి ఆ గుణధర్మం యొక్క లక్షణాలు నీ మీద పనిచేసినంతసేపు ఆ ఆవేశానికి, ఆ ఉద్విగ్నతకి, ఆ శాంతానికి, ఆ రకమైనటువంటి భయానికి, ఆ రకమైన అజ్ఞానానికి, ఆ రకమైనటువంటి లక్షణాలకు గురి అయి నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఈ సత్యాన్ని గ్రహించు. గ్రహించాలి అంటే ఏం చేయాలి? నువ్వు సాక్షిగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేన్నైనా గుర్తించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. కలిసిపోతే గుర్తించగలవా? ఎలా చెప్పు? ఒక ఉదాహరణ చెప్తున్నావు. కలిసిపోయినప్పుడు ఏమైపోతున్నావు? ఇప్పుడు మీరందరూ కలిసి నిన్న పెళ్ళికి వెళ్ళారా లేదా? పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ ఏ భావంతో వెళ్ళారు? పెళ్ళి అనే విషయం లోపల పనిచేస్తుందా లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరందరూ ఏం చేశారు? ఇక్కడ శిక్షణా కార్యక్రమంలో ఉన్నట్టుగా ఉన్నారా? అక్కడ లేరుగా. భిన్నంగా ఉన్నారా లేదా? ఎందుకని? ఆ సమయ సందర్భోచిత విషయ ప్రభావం మనసు మీద పనిచేసేటప్పటికి ఏమయ్యావు? ఎంతమంది వచ్చారా, అందరూ వచ్చారా లేదా, అందరికీ భోజనాలు బాగా పెట్టారా లేదా, పెళ్ళి బాగా జరిగిందా లేదా, వాళ్ళు వీళ్ళని బాగా ఆదరించారా లేదా, వీళ్ళు వాళ్ళని బాగా ఆదరించారా లేదా, ఇలా గోల, పెళ్లికి సంబంధించిన గోలంతా మీ మనసులోకి వచ్చి చేరిపోయింది. అవునా కదా? కానీ వాస్తవానికి మనకేమైనా దాంతో పనే? ఆలోచించుకోండి. అసలు ఈ గోలంతాటితో మనకేమైనా పనే? మనం లేనికి పిలిచారు. మనం ఏదో దివ్యాత్మ స్వరూపులం అని రోజు ఇక్కడికి వచ్చేసి ధ్యానం వగైరాలు చేసేసి, యోగం చేసేసి, సమాధి నిష్ట పొందేసినటువంటి మహానుభావులని వీళ్ళందరూ వచ్చి ఆ అద్భుతమైనటువంటి దివ్యాశీస్సులని చూడండి. మీకు ఏముంటుందండి అక్కడ? శుభలేఖలో మీరు ఏమేస్తారు? తమ దివ్యాశీస్సులను అందజేయవలసిందిగా ప్రార్థన అని ఉంటుందా లేదా? కాబట్టి మనమందరం ఎవరు ఇప్పుడు? దివ్యాత్మస్వరూపులు. ఆ దివ్యత్వం చేత మనం వెళుతున్నాం అక్కడికి. ఆ అర్హత అది నీకు. ఆ దివ్యత్వం ఆధారంగా చేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ నూతన వధూవరులని నీ దివ్యత్వం ఆధారంగా చేసుకుని ఆశీర్వదిస్తావు అని, ఆ దివ్యత్వాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తావు అని. స్థూల సూక్ష్మ కారణ స్థితులు దాటినటువంటి మహాకారణ స్థితిలో నువ్వు సమాధినిష్టకి సాక్షిగా ఉండి ఆత్మస్వరూపుడవై, సాక్షి స్వరూపుడవై, ప్రజ్ఞాన స్వరూపుడవై, స్వరూప జ్ఞానంలో స్వప్రకాశంగా ఉన్నటువంటి వాడవై ఆ స్థితిలో ఉండి నువ్వు స్పృశించిన ప్రతిదీ కూడా ఏమవుతుంది? దివ్యమైపోతుంది. అది రహస్యం అందులో ఉన్నది. మీ అందరి చేతికి మంగళసూత్రం తాకించడానికి, మీ అందరి చేతికి ఆ అక్షతలు ఇవ్వడానికి, అక్షింతలు కావాలి, అక్షతలు, క్షతములు కానివన్నమాట. అంటే క్షతం అంటే గాయములు. అర్థమైందండి? వాళ్ళని గాయపరచడానికి ప్రకృతి యొక్క ధర్మములు, కర్మ యొక్క విశేషణములు, వాసనా బలములు అవన్నీ పనిచేస్తాయి కదా. వాటి నుంచి వాళ్ళని కాపాడుకోగలిగినటువంటి దైవీ సంపత్తిని మీ ఆశీస్సుల ద్వారా వాళ్ళకి ఇస్తున్నారు. చూడండి ఎంత విశేషార్థం ఉందో. మరి ఇప్పుడు మనం వెళ్ళినంతసేపు అసలు ఏ స్థితిలో ఉండాలి? అక్కడికి చేరినంతసేపు, ఉన్నంతసేపు ఏ స్థితిలో ఉండాలి? సమాధినిష్ఠుడై ఉండాలా ఉండాలి. నిజానికి మాట్లాడితే తురియాతీతంలో, తురియానికి సాక్షిగా, తురియంలో, కనీసం తురియంలో సాధన చేస్తూ ఆ స్థితిలో మనస్సును నిలిపి ఉంచిన వాడవై, ప్రాణ మనోబుద్ధులని లయస్థితిలో ఉంచిన వాడవై, బహిరంగంలోనికి వ్యక్తీకరించకుండా నీ దివ్యత్వాన్ని అంతా కూడా నువ్వు సమీకరించుకొని నీ చేతుల ద్వారా స్పృశించినటువంటి అక్షతలలో ఆ దివ్యత్వాన్ని ప్రవేశపెట్టి ఆ దివ్యాక్షతలని వారి మీద వేసినట్లయితే వాళ్ళలో కూడా ఆ దివ్యత్వం మేలుకొనేటటువంటి అవకాశం ఏర్పరుస్తుంది. ఎందుకని ఇంతమంది మహానుభావులు దివ్యత్వంతో వారిని స్పృశించేటప్పటికి వాళ్ళందరిలో ఏమైపోతుంది? మనందరం శక్తి స్వరూపంగా ఉన్నామా లేదా? దివ్యత్వంతో ఉన్నప్పుడు శక్తేగా దివ్యత్వం అనేది. ఇంత శక్తివంతమైనటువంటి అయస్కాంత, విద్యుదయస్కాంత పరిధిలోకి వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ యొక్క మనోబలం ఏమైపోతుంది? బలహీనపడిపోతుంది, క్షీణించిపోతుంది, వాసనాబలం క్షీణించిపోతుంది, జీవభావం క్షీణించిపోతుంది. వాళ్ళలో కూడా దైవీ భావన మేల్కొంది. అటువంటి దివ్యత్వం మేలుకొలిపే ప్రయత్నం చేయటసే భాగంగా ఆ వివాహం అనే క్రతువు పెట్టారు. అదేమిటది? వివాహం అనే క్రతువు యజ్ఞం.
పెళ్ళి అంటే అదేదో ఆషామాషి వ్యవహారం కాదు. అదేంటది ఒక యజ్ఞం. ఒక యజ్ఞ దీక్ష తీసుకుని ఎట్లా అయితే నువ్వు చేస్తున్నావో అంత దీక్షగా చేసేటటువంటి కార్యక్రమం. దాంట్లో ఆహుతులైన వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. వాళ్ళందరూ దివ్యాత్మ స్వరూపం, చేస్తున్న వాళ్ళు నరనారాయణ స్వరూపం. అర్థమైందండి? మరి అటువంటి దివ్య భావాలని పాదుకొలిపేటటువంటి ప్రయత్నంలో పెట్టినటువంటి విషయం కాస్త లోపలికి వచ్చేప్పటికి ఏమైపోయింది? అక్కడ ఉండవలసిన దివ్య భావం అక్కడికి వచ్చేసింది, కాలి బొటన వేలుకి వచ్చేసింది. అంతేనా కాదు? ఇందాక ఇప్పుడు చెప్పింది తుర్యంలో ఉంది, సరాసరి కాలు వేళ్ళు కదిలించి బయటికి రా బయటికి రా అని. అంతేనా కదా? కాబట్టి ఇప్పుడు ఏమైపోయావు? దేహభావాల్లో వచ్చేసి. అంతేనా కాదు? రావద్దని కాదు నా ఉద్దేశం. అంటే అక్కడ నుండి కూడా నువ్వు ఈ దేహంతో పనులు నిర్వర్తించవచ్చు, అసాధ్యమేం కాదు. కానీ మన లోపల ఏమైంది? ఆ రకమైనటువంటి నమ్మకం, విశ్వాసం లేదన్నమాట. కిందకు వస్తే తప్ప సొరకాయ బీరకాయ కనపడదని మన అభిప్రాయం. తురియల్లో అంటే సొరకాయ బీరకాయ కనపడతాయండి. విశాలమైన భావంతో చూసినప్పుడు, ఆకాశ గమనంతో, ఆ గగన సదృశంతో జీవించినప్పుడు ప్రపంచం మొత్తం ఏకంగా సమంగా గుర్తించవచ్చుగా. అంతేనా కాదు? మరి అటువంటిప్పుడు సమస్య ఏమొచ్చింది? మరి నీకు రాలేదుగా. కానీ మనం ఏమనుకుంటున్నాం? పరిమితమైనటువంటి దేహభావంలోకి వస్తే తప్ప మన జీవన క్రమం జరగదు అనేటటువంటి జీవభావపు అభ్యాస బలంలోకి, భ్రమాజన్య జ్ఞానంలోకి మనం లొంగిపోతున్నాం. అట్లా లొంగకుండా స్వరూప జ్ఞానంతో సోహం, నేనెవరిని? సోహం, నేను తత్వజ్ఞాన స్వరూపం. నా స్వరూపం ఏంటి? తత్. నా స్వరూపం ఏంటి? తద్ బ్రహ్మ. తత్ అంటే బ్రహ్మం, త్వం అంటే జీవుడు, అసి అంటే ఒకటే. జీవుడు బ్రహ్మము ఒకటే. మరి ఇప్పుడు కనపడుతున్న జీవులందరూ ఎలా కనపడాలి? ఇప్పుడు మనకు కూడా బ్రహ్మముగానే తోచాలి కదా. ఆ భావంతోనే నిన్న మీ అందరికీ ఒకరికేమో బంగారపు అక్షతలు, ఒకరికేమో బియ్యపు అక్షతలు ఇచ్చారా? లేదే. అవునా కాదా? ఎందుకని? అందరూ దివ్యాత్మ స్వరూపులే మీరంతా. అవునా కాదా? మరి దైవీ భావంలోకి వచ్చేప్పటికి ఏమైపోయాం? అందరూ ఒకటే, ఒక బ్రహ్మములో అంశీభూతములే అంతా కూడా. మరి అప్పుడు జీవులు వేరుగా ఉన్నారా? వేరు కదా. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మము వేరుగా లేవు. ఇది ఎట్లా తెలియాలట? స్వానుభూతి ప్రమాణంగా తెలియాలి. స్వానుభూతి ప్రమాణంగా తెలియాలంటే భయం అన్నటువంటి పరిమితమైనటువంటి భావంలో మనం చిక్కుకునే అవకాశం ఉందా? బ్రహ్మమేమో ఇక్కడ, భయమేమో ఇక్కడ. చూడండి, దేహభావంలోకి రాగానే భయం వచ్చేసి. ఎందుకని? ఇందాక చెప్పిన భావాలన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? రోగ భయం, రూప భయం, అవునా కదా? రోగ భయం, వార్ధక్య భయం, రాజుచేత భయం, మృత్యువు చేత భయం, అవునా కదా? ఇవన్నీ ఎప్పుడు వచ్చేసినాయి? దేహభావంలోకి వచ్చేటప్పుడు వచ్చేసి. అదే ఆత్మభావంలో, బ్రహ్మభావంలో ఉన్నాం. అప్పుడేమైంది? రాజు ఎవరు, రెడ్డి ఎవరు? అవునా కదా? అందరెవరు? దివ్యాత్మస్వరూపం. అందరెవరు? బ్రహ్మస్వరూపం. మరి అప్పుడు నేనెవరు? బ్రహ్మస్వరూపం. మరి అప్పుడు నాకేమైనా చింతలు ఉన్నాయా? లేదు. ఎందువల్ల లేవు? నేను చిత్ స్వరూపుడు. నేను బ్రహ్మమనంగానే నువ్వేది, నీ స్వరూపం ఏమైపోయింది? చిత్ స్వరూపం. అంటే చైతన్యమే నా స్వరూపం. చిత్ అంటే వేరే ఏం లేదు, చైతన్యమే నా స్వరూపం. అదే నేను దేహం అనగానే ఏమైపోయింది? చిత్ మధ్యలో సున్నా వచ్చి చేరింది, చింత. వేరే ఇంకేమీ లేదు, చిత్ మధ్యలో సున్నా వచ్చి చేరింది, చింత అయిపోయింది. ప్రతిదీ చింత ఇప్పుడు మనకి. అవునా కాదు? స్పూన్ కనపడకపోయినా చింతాయి, వజ్రం కనపడకపోయినా చింతాయి, పిల్లాడు కనపడకపోయినా చింతాయి, సాయంత్రానికి వస్తానన్న భర్త రాకపోతే చింతాయి. బాగా భయం. అర్థమైనా? బయటికి వెళ్ళాడు, ఏమైపోయాడు టైం చూసుకోకర్లా పాడలేదు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమైపోయారో. ఈవిడ ఇక్కడి నుంచే అష్టోత్తరం సహస్రనామం చదివేస్తూ ఉంటారు. అవునా కదా? రోజు చూస్తుంటారు. ఇప్పుడు ఇంట్లో ఉంటుంది, ఆయన ఎక్కడో ఉన్నవాడికి ఏం చేస్తుంటుంది? ఇక్కడి నుంచే బాగా అష్టోత్తరం సహస్రనామం చదువుతుంది. మరి ఇప్పుడు దీవెనలన్నీ ఏమైపోతాయి? అప్పుడు తెలుసుకోవాల్సిన అంశం ఉందండి ఇందులో. సాధనలు చేసే ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా ఆంతరిక సాధనలు చేసేవారు, అంటే ధ్యానం, యోగం, జపం లాంటి ఆంతరిక సాధనలు చేసేవారు
నీ వాక్శుద్ధి, నీకు వాక్శుద్ధి కలుగుతుందండి వీటి వల్ల. ఆ వాక్శుద్ధి చేత నువ్వేదంటే ప్రకృతి దాన్ని అయ్యేట్టుగా చేస్తుంది అన్నమాట. ఆ నియమం ఉంది. ఎవరికైతే వాక్శుద్ధి కలుగుతుందో ఆ వాక్శుద్ధి కలిగినటువంటి వాడు గనక ఆ తీక్షణంగా గనక ఒక మాట గనక అంటే ఆ ప్రకృతి దాన్ని అమలు చేసేట్టుగా చేస్తుంది, అమలైపోతుంది అనమాట. మరి అప్పుడు ఇప్పుడు చదివిన అష్టోత్తరాలు సహస్రనామాలని ఏమైపోవాలి, వాడేమైపోతాడు. కానీ పరమాత్ముడు ఎందుకో చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. మనిషికి ఈ వరం ఒక్కటి ఇవ్వకూడదు, వాడంతటా వాడు సంపాదించుకోవాలే కానీ మాట్లాడగలిగే శక్తి ఉన్నంత మాత్రాన వీడు మాట్లాడినవన్నీ నిజమైపోయే వరం కనుక ఇస్తే ఏమైపోతుంది, ప్రకృతి అంతా బీభత్సం అయిపోతుంది. అవునా కాదా? మనం సృష్టికి మేలు చేసే వాళ్ళం కాస్త పోయి ప్రమాదకారణం అయి కూర్చుంటాం. ఎందుకని నోటికి ఏమొస్తుందో మనకు తెలియదుగా. కాబట్టి సంయమనం, వాక్ సంయమనం ఇది కలిగి ఉండాలి. బాగా గుర్తుపెట్టు. ఈ వాక్ సంయమనమే లేనివాడు సాధనలో ఒక్క మెట్టు కూడా పురోగమించనట్లే. అర్థమైనా? వాక్శుద్ధి కలిగినటువంటి వాడు ఆత్మనిష్టకు అతి దగ్గరగా ఉంటాడు. ఇదే గుర్తు అని చెప్తున్నా. గురి గుర్తు చెప్పేవాడే గురువు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గురువు అంటే ఎక్కడో ఉండడు. గురి గుర్తు. ప్రతి స్థితికి ప్రతి దానికి ఏం చెప్పాలి, సిద్ధాంతం చెప్పాలి. సిద్ధాంతానికి ఏ సాధన ఉందో సాధన చెప్పాలి. ఆ సాధనకి స్థితి భేదాన్ని చెప్పాలి. అంటే స్థితి భేదం అంటే అర్థం ఏంటి, ప్రారంభ దశలో ఎలా ఉంటుంది, తర్వాత పురోగమించిన పరిణమించిన దశలో ఎలా ఉంటుంది, ఉచ్చ దశలో ఎలా ఉంటుంది, అధిగమించే దశలో ఎలా ఉంటుంది. 4 స్థితులు ఉంటాయి. ఆ స్థితి భేదంగా నీకు ఆచరణాత్మకంగా బోధించగలగాలి. ఆ ఆచరణాత్మకంగా తాను ప్రయాణం చేసిన వాడై ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆచరణాత్మకంగా ప్రశ్నించినప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావో గుర్తుపట్టగలుగుతాడు. 1వ స్థితిలో ఉన్నావు, 2వ స్థితిలో ఉన్నావు, 3లో ఉన్నావు, 4లో ఉన్నావు. 4వ ముఖ్యమైన అంశం ఏంటంటే నీ స్థితిని బట్టి నీకు సహాయం చేయగలిగిన వాడే ఉండాలి. ఇది గుర్తు చెప్పడం అంటే. అర్థమైందండి? గురువు అంటే అర్థం ఇది. ఈ 4 లక్షణాలు ఉండాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ అంటే ఉపనిషత్ వాక్య పద్ధతిగా ఉపనిషత్తులు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని అద్వైత పద్ధతిగా నిర్ణయం అందించినయో ఆ రకమైన ధర్మంతో, ఆ రకమైన లక్షణంతో, ఆ రకమైన జ్ఞానంతో నీకు విచారణాక్రమాన్ని బోధించేవాడు, స్వయముగా బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడు. ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి గురువులు వెతుకున్నవాడు. అటువంటి వాడు మాత్రమే నీకు సోహం భావేన పూజయ్యే అనేటటువంటి ఆంతరికమైనటువంటి స్థితిలో నిన్ను ప్రవేశపెట్టగలుగుతాడు. మిగిలిన వాళ్ళు సోహం గురించి వివరిస్తాడు, విచారణ చెప్తాడు, శాస్త్రం అంతా వివరించి చెప్తాడు, కానీ నిన్ను ప్రవేశపెట్టాడు. ఇవన్నీ ఏమిటి, 4 క్లాసులు అన్నమాట. ప్రతి స్థితికి కూడా 4 క్లాసులు ఉంటాయి. మనలో మానవులు ఒక్కలే కదా మాట్లాడగలిగేది, మిగిలిన జీవులు ఎవరు మాట్లాడరు. ఎవరైతే ఈ వాక్కు, ఇందాకేం చెప్పాను, వాక్కు శుద్ధి, వాక్ సిద్ధి 2 ఉంటాయండి. వాక్ శుద్ధి, వాక్ సిద్ధి. వాక్ శుద్ధి కలిగి ఉండాలి. ఈ వాక్ శుద్ధి వాక్ సిద్ధి దశకి చేరాలి. వాక్కు ఎవరికైతే సంయమించడం రాలేదు వాళ్ళు ఆంతరిక సాధనలో ఒక్క అడుగు కూడా పురోగమించలేరు. నోటికి ఏ మాట వస్తే, మనసులో ఏ ఆలోచన వస్తే ఆ మాటను యథాతథంగా మాట్లాడేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ధ్యాన సాధనకి కానీ, జప సాధనకి కానీ, ఆ యోగ సాధనకి కానీ పనికిరాడు. అర్థమైందండి? ఎందుకు పనికిరాడంటే వాడు పురోగమించడు. ఎన్ని సంవత్సరాల పాటు వాడు ఆ పనులు చేసినా ఊరికే గోడకు సున్నం కొట్టమే తప్ప అంటే ఏముండదు, రాలటమే అంతా కింద, ఏం ప్రయోజనం. కాబట్టి వాక్ సంయమనం ఇది మొట్టమొదట. నేనెవరని విచారణ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ, సాక్షి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ, సోహం భావేన పూజయే అనేటటువంటి సోహం ధ్యానమును ఆచరించవలసిన వారు ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? మొట్టమొదట వాక్ సంయమనం. ఎటువంటి సంయమనమై ఉండాలయ్యా? నీ లోపల ఎప్పుడు ఏం స్ఫురించాలి అంటే నేను మాట్లాడేది అక్షర సత్యమై వెలగాలి. ఒక్క పొల్లు కూడా పలకకూడదు. పలకటమే కాదు, నీ భావంలో కలగకూడదు. కలగకూడదు ముందు. 2వ స్టేజ్లో నీ భావంలో రాకూడదు. అర్థమైందండి? అశుభం అనే భావన కలగకూడదు. అంటే ఎందుకని? అందరూ ఆత్మస్వరూపులేగా. అందరి కళ్యాణాన్ని కాంక్షించేటటువంటి భావంలోకి నువ్వు ఎదగాలి. అందరికీ శుభాన్ని కాంక్షించేటువంటి భావంలోకి నువ్వు ఎదగాలి.
అప్పుడు నీకు అశుభం తెలిసే అవకాశం రాదుగా. అసలు అశుభమే తలవని వాడికి అశుభం జరిగే అవకాశం వస్తుందా? ఇప్పుడు మూడో దశలో ఏమయ్యాడు? శుద్ధి. అర్థమైందండి? మొదటేంటి? వాక్ సంయమనం, తర్వాత భావశుద్ధి, భావశుద్ధి తర్వాత వాక్శుద్ధి. ఈ వాక్శుద్ధి దశకు వచ్చేసేపటికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి దగ్గరగా వచ్చేస్తాడు. ఆత్మనిష్ఠుడైన వాడికి వాక్సిద్ధి కలిగి ఉంటాడు. ఆత్మనిష్ఠుడై ఉన్నవాడికి వాక్సిద్ధి కలిగి ఉంటాడు. బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడికి సంకల్పసిద్ధుడై ఉంటాడు. బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడు సంకల్పసిద్ధుడై ఉంటాడు. అంటే అర్థం ఏమిటట? ఏ సాధకుడినైతే తాను అంతరంగంలో తాను తలచి తానున్న చోట నుంచే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే భేదం లేకుండా, ఎందుకనిట ఆ సాధకులు మానసిక ఆశ్రయాన్ని కలిగి ఉంటారు, మనసుతో వెంబడిస్తూ ఉంటాడు అన్నమాట. మెలకువ కళ నిద్ర అనే భేదం లేకుండా మనసుతో వెంబడిస్తూ ఉంటాడు. అవునా కాదు? మీరందరూ ఇక్కడే ఉన్నారు, కానీ మీ మనసులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇటు దగ్గర ఉన్నాయి. అర్థమైంది? అట్లా అట్లా ఎందుకున్నాయి అంటే నిరంతర అభ్యాస బలం చేత ఉన్నాయి. అవునా కాదు? అట్లాగే నిరంతరాయంగా సద్గురువుని మనసుతో వెంబడించడం అనేది సాధన చేసినప్పుడు, నిరంతరాయంగా ఆ ఈశ్వరుణ్ణి మనసుతో ఆశ్రయించడం అనే సాధన చేసినప్పుడు, ఆంతరిక సాధనలు అన్నింటి వల్ల నీకు ఒదిగేటటువంటి ప్రయోజనం ఇదే. ఆ మానసిక ఆశ్రయం లభిస్తుంది అన్నమాట. నీకు తెలియకుండా అప్రయత్నంగానే సద్గురువు యొక్క ధ్యాస కలుగుతుంది, ఈశ్వరుని యొక్క ధ్యాస కలుగుతుంది. సదా అదే ధ్యాసలో ఉంటాడు. ఆ ధ్యాసలో ఉండే ఈ పని చేస్తుంది. అర్థమైందండి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అనే మోడల్లో పనిచేస్తాడు. ఉండటం ఎప్పుడు పరమాత్మ ధ్యాసలో ఉంటాడు, ఈశ్వర ధ్యాసలో ఉంటాడు, ఆత్మధ్యానంలో ఉంటాడు, ఆత్మభావంలో ఉంటాడు, బ్రహ్మనిష్టలో ఉంటాడు. కానీ భౌతికంలో పని జరుగుతూ ఉంటుంది, చేయడు, పని జరుగుతోంది. ఈ స్థితిలో ఉంటాడు అన్నమాట. ఇట్లా మానసికాశ్రయం పొందినటువంటి మహనీయులందరూ కూడా, వీళ్ళందరూ సాధకులలో మహనీయులు. వీళ్ళు సద్గురువులను ఆశ్రయిస్తారా లేదా? ఆ సద్గురువు ఏం చేస్తాడంటే సంకల్పశుద్ధి సంకల్పసిద్ధి కలిగిన వాడే ఉంటాడు. ఒక్క సంకల్పం చేస్తాడు తానున్న స్థితి నుంచే. వాటికి దేశకాలంలో అడ్డురావు. దేశకాలంలో అడ్డురావంటే నువ్వు ఇండియాలో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా, ఆఫ్రికాలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, సంబంధం లేదు. అట్లాగే మేలుకున్నావా, నిద్రపోతున్నావా, కల్లో ఉన్నావా, సంబంధం లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏ ప్రపంచంలో వ్యవహరిస్తున్నావని దాంతో సంబంధం లేదు. తానున్న స్థితి నుంచే సంకల్పిస్తాడన్నమాట. ఆ సంకల్ప ప్రభావం చేత నువ్వు తురియంలో మేల్కొంటావు. నీ ప్రయత్నం ఏముండదు, నీ సాధనతో కూడా పని ఉండదు. కానీ అధికారివై ఉండాలి. నువ్వేమై ఉండాలి? అధికారి అంటే ఏంటి? ఆత్మనిష్ఠుడవై ఉండాలి, ఆత్మభావంలో ఉండాలి. అలా సదా ఆత్మభావంలో ఉండే అధికారిత్వాన్ని పొందినవాడవైతే నువ్వు సంకల్ప స్థితిని అందుకోవడానికి అధికారిత్వాన్ని పొందినవాడు. ఎవరి సంకల్పాన్ని? సద్గురువు యొక్క సంకల్పాన్ని అందుకోవడానికి అధికారిత్వం వస్తుంది. అర్థమైందండి? ఈ రకంగా ఆ సద్గురువు యొక్క సంకల్పాన్ని ఒక్కసారి నువ్వు కనుక అందుకుని మేలుకున్నట్లయితే ఆ మేలుకొలుపు ఆమరణ పర్యంతము నీకు పోదు. ఓ విశేషం ఉందండి. ఎందుకు ఒకసారైనా అందుకోవాలంటే జీవితంలో అంటే ఇంకా ఆ బలం పోదనమాట, ఆ సమర్థత పోదనమాట, ఆ స్మృతి పోదనమాట, ఆ విడుదల పోదనమాట, ఆ మేలుకొలుపు పోదు. నువ్వు ప్రయత్నం చేసి తురియంలో ఉండక్కర్లా, కింద నుంచి మెట్టు ఎక్కుతూ తురియానికి వెళ్ళక్కర్లా. అలా తలవగానే తురియంలో ఉంటాడు. ఎవరు? ఈ సద్గురు సంకల్పం చేత మేల్కొల్పబడినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో వాడికి ఒక వరం, ఒక సిద్ధి లభించింది. ఏమిటది అంటే తలచినంత మాత్రమే తురియ నిష్టలో ఉంటాడు స్వతహాగా. ఇంకా వాడి స్వభావం మధ్యలో అడ్డు రాదు, వాడి మనోబుద్ధులు అడ్డం రావు, వాడి వాసనలు అడ్డం రావు, వాడికి ఉన్న భౌతికమైన కర్మబంధాలు ఏవి అడ్డం రావు. వాడు లక్షలాది మంది ప్రజల మధ్యలో ఉన్నా కూడా తలవగానే తురియ నిష్టలో ఉంటాడు. అలా రెప్పపాటులో అలా తలుస్తాడంటే తురియంలో ఉంటాడు. వాడిని చెదరగొట్టడం ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదంటే మృత్యువు వల్ల కూడా కాదు. వాడిని కిందకి దించగలగడం మృత్యువు వల్ల కూడా కాదు. ఎందుకని? ఆ పరిధిని అతిక్రమించేసాడు, దాటేసాడు, అవతలకు వెళ్ళిపోయాడు. అర్థమైంది?
సదా ఇటువంటి మేలుకొలుపును కలిగి ఉండాలి. సదా అంటే నిత్యం అంటే మెలకువ, కళ, నిద్ర అనే భేదం లేకుండా. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టు. సదా నిత్యము అంటే అర్థం ఏంటి? మెలకువ, కళ, నిద్ర అనే భేదం లేకుండా ఎప్పుడూ ఒక తీరుగానే ఉంటాడు అన్నమాట. అర్థమైనా? ఎప్పుడు ఒక తీరుగానే ఉంటాడు వాడు. ఎప్పుడు ఒక తీరుగానే ఉంటాడు. వాడికి మెలకు వచ్చిందనో, నిద్రపోయాడనో, కలగ అన్నాడనో, జరిగిందనో, జరగలేదనో, లేచాడనో, చేశాడనో వాడికి ఏం తెలిగిపోయింది. కానీ అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి. నామమాత్రపు క్రియలు జరుగుతాయి వాడి చేత. భౌతికంగా వాడి వల్ల ఏం జరుగుతాయి? విశేషమైన క్రియలు జరగవు వాడి చేత. అంటే అర్థం ఏంటి? ఓ 1,00,000 మందిని వేసుకొచ్చి ఏదో ఉద్యమం చేయడము, ఇలాంటి పనులు ఏం చేయడం, అలాంటి విశేషమైన కార్యక్రమాలు ఏం చేయడం. కానీ కొంతమంది, ఎవరు? స్వామి వివేకానంద, స్వామి అరవింద మహర్షి, అరవింద మహర్షి, ఇలాంటి కేవలం దైవీ ప్రణాళిక కోసం మాత్రమే తన జీవితాన్ని, ఈ ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందరిలో మేల్కొలపాలనేటువంటి దైవీ ప్రణాళికతో వచ్చిన మహనీయులు ఉన్నారు, మహర్షులు. ఈ మహర్షులందరూ కూడా ఏం చేశారు? వాళ్ళ జీవితాన్ని దానికోసమే వెచ్చించారు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వేరే జీవితం లేదు. వాళ్ళకి పని ఏంటి? ఎప్పుడూ ఎవరో ఒకరిని మేలుకొలపడమే. మెలకువలయే కానీ, కలయే కానీ, నిద్రయే కానీ, తురిగమే కానీ, వాళ్ళకి ఆ భేదం లేదుగా. వాళ్ళు ఎప్పుడు ఒక తీరుగానే ఉంటారుగా. ఆశ్రయించిన వాడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుంచి వాడికి ఆత్మభావంలోకి, బ్రహ్మభావంలోకి మేలుకొలుపు ఇచ్చేటటువంటి పనిలో ఉంటారు. ఇంతకంటే పెద్ద పని ఏమైనా ఉందా? మనం ఎన్నో పనులు చేస్తుంటామా లేదా? ప్రతి పనికి ఏదో ఒక విశేషణాన్ని ఆపాదిస్తామా లేదా? కాకరకాయ కూరలో శనగపిండి పెడితే చాలు, దానికి పెద్ద విశేషణాన్ని ఆపాదిస్తాం, అవునా కదా? వంకాయ కూరలో అల్లం పచ్చిమిరపకాయ వేస్తే చాలు, వాడు ఆ రోజు పొగడలేదు అనుకోండి, అంటే వీడు అసలు సరిగ్గా తిన్నాడా? ఎక్కడో ఉండి ఇక్కడ తిన్నాడా అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఇప్పుడు ఏ భావంలోకి వచ్చేసాము? దేహభావన, ఇంద్రియ భావన, విషయ భావన. చూడండి, దీన్ని ఇప్పుడు ఎప్పటివరకు చెప్పిన బ్రహ్మభావంతో పోల్చి చూడండి ఏమైపోయింది. ఎక్కడో ఆకాశ గమనం చేస్తున్నటువంటి వాడు కాస్త భూమి మీద, నేల మీద వానపామును గుర్తిస్తే ఎలా అవుతాయి? ఎంత తేడా ఉంది? అర్థమైంది? కాబట్టి నువ్వెప్పుడు ఎలా ఉండాలి? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇదిరా మన లక్ష్యం. బ్రహ్మజ్ఞాన పాఠం చదివే వాళ్ళందరూ ఎలా ఉండాలట? నిరంతరాయంగా ఇందులో చెప్పిన లక్షణాలని నీ నిజ జీవితంలో అమలు చేయాలి. నీ లక్ష్యంగా వీటిని స్వీకరించాలి. సద్గురువుని వీటి కోసం ఆశ్రయిస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మహర్షులు, సద్గురువులు ఎందుకు ఆశ్రయించాలట మనం? ఇదిగో ఈ శ్లోకానికే. ఇది బాగా జీర్ణం అయిపోవాలండి. నిరంతరాయంగా మననం చేయాలి ఈ శ్లోకాన్ని. నేను అసలు విడిచిపెట్టకూడదు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మనిష్ట వల్ల నీకేం కలుగుతాయ్యా? బ్రహ్మజ్ఞానం వల్ల నీకేం కలుగుతాయ్యా? సోహం భావం వల్ల నీకేం కలుగుతాయ్యా? ప్రయోజనం ఏంటి? సోహం 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 అనుకోమన్నారు. హంస శివ సోహం అనుకోమన్నారు. అనుకున్నావు, నిరంతరాయంగా అందులో మునిగిపోయావు, అదే జీవితంగా ఉన్నావు. ఉంటే ఒక ప్రయోజనం వస్తుంది. అది ఆ సోహం వల్ల ఒక ప్రయోజనం వస్తుంది. ఏమిటయ్యా? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
జ్ఞానమే మూర్తి భవించినటువంటి వాడు. వాడు ఈ రూపం పోయింది. అర్థమేనండి? ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం. దీన్ని వివరించాలంటే ప్రత్యేకంగా ఓ 2 గంటలు కావాలి. చివరి దశకు వచ్చేసింది కాబట్టి మామూలుగా చెప్తున్నాను. అర్థమేనండి? కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేటటువంటి దానిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఇదిగో ఇది ప్రయోజనం. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మనిష్ట, ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట, వీటి వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ఇది. మోక్షం అంటే ఏమిటి అని వాళ్ళు ప్రశ్న మొదలుపెట్టారు. మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మానందం. అదే మోక్షం. సులభమేగా. ఇప్పుడు ఎంతసేపట్లో వచ్చింది? ఇప్పుడు వచ్చిందా రాలేదా? మేల్కొన్నావా మేల్కోలేదా? ఇవన్నీ వదిలేసి నువ్వు ఆ స్థితిలో మేల్కో. దీంట్లో ఏ రాళ్ళు పిండి కొట్టాలి అంటే రాళ్ళు పిండి కొడితే అయ్యే పని కాదు. ఏం చేయాలి మరి? అవగాహన. నువ్వేం చేయాలి? అవగాహనని మార్చుకోవాలి, జీవన శైలిని మార్చుకోవాలి, లక్ష్యాన్ని మార్చుకోవాలి, ఆసక్తతల్ని మార్చుకోవాలి, అంటకుండా ఉండాలి. పెద్ద ప్రాసెస్ ఎక్కడుంది? అది నా పాయింట్. పోనీ పెద్ద ప్రాసెస్ ఉందనుకున్నాం. పోనీ ఉంటే ఇక్కడ ఒక విషయం ఉందండి. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనిషికి చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కూడా వీడికి ఒక లక్షణం ఉంటుంది. ఏడుస్తాడు. తల్లిని పిలవాలంటే ఏం చేయాలి? ఏడిస్తే తల్లి వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంతేనా? వాడి పిలవక్కర్లా. వాడికి భాష లేదుగా. వాడి భాష ఏమిటి? ఏడిస్తే తల్లి వస్తుంది. చూడండి, కావాల్సి వస్తే మీరు 1 నెల అయిపోయిన తర్వాత పిల్లవాడికి తల్లికి అటాచ్మెంట్ బాగా పెరుగుతుంది. 1 నెల తర్వాత. మొదటి నెలలో అంతగా ఉండదు, కానీ నెల తర్వాత వాడికి తెలివి వస్తుంది. 2వ నెలకు వచ్చేటప్పటికి ఊరికే ఏడుస్తుంటాడు. నిజానికి తల్లితో అక్కడేం పని లేదండి వాడికి, కానీ తల్లి యొక్క సాన్నిధ్యం అవసరం వాడికి. అంతే. తల్లి తనని పట్టుకుని ఉంటే చాలు వాడికి. అంతే. తల్లిని పిలవాలంటే వాడు ఏం చేయాలి? ఏడుస్తాడు. తల్లి వస్తుంది, చూస్తుంది. ఏమైందిరా? ఏం అవ్వలేదు కదా, 1 2 3 ఏం జరగలేదు, పాలు ఏం పని లేదు, మరి ఏం కొట్టలేదు అన్నీ చూస్తుంది. మళ్ళీ పడేసి వెళ్ళిపోగానే మళ్ళీ అంటే మనలో భగవంతుడిని పిలవడం ఎలా పిలిచే విధానం ఉంది ఇప్పుడు? అప్పుడు నీకు భగవంతుడు ఎవరు? తల్లేగా భగవంతుడు. నీకు వేరే భగవంతుడు లేడు. అప్పుడు మొదటి నెల వయసులో నీకు ఎవరు భగవంతుడు? తల్లేగా భగవంతుడు. భగవంతుడిని పిలిచే విధానం ఒకటి ఉందట. ఏమిటది? ఏడవాలి. భగవంతుడి కోసం ఏడవాలి. అర్థమైందండి? ఆ ఏడ్చేటటువంటి స్థితి సాధిస్తే నీకు భగవంతుడిని చూడాలనే కాంక్ష కలిగిందా లేదా? ఇప్పుడు వాడు ఎందుకు ఏడు ఆపేసాడు? తల్లిని చూడగానే ఆపేస్తాడండి. ఏముండదు అక్కడ విషయం. అట్లా చూస్తాడు, తల్లిని చూడగానే ఆపేస్తాడు. నువ్వు కూడా అంతే. భగవంతుని చూడగానే ఏడు ఆపేస్తాడు. శివపురాణంలో చెప్పిన విధానం ఇదే. కానీ దీనివల్ల నీ జ్ఞాన తృష్ణ తీరిందా? కాబట్టి తన్మయత్వం చేత అంటే తల్లిని తదేక ధ్యాస చేయడం ద్వారా తల్లిని భౌతికంగా తాను అనుభవించలేకపోయాడు, అనుభూతి పొందలేకపోతున్నాడనే భావన కలగానే ఏడ్చాడు. లోపల ఏం చేస్తున్నాడు? తల్లి గురించే ధ్యానం చేస్తున్నాడు, తల్లి గురించే భావన చేస్తున్నాడు. కానీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఏమైంది? తల్లి ఎదురుగా లేదు, ఏడ్చాడు. వచ్చేసి రాగానే వేశాడు, ఆపేశాడు. ఇలా భగవంతుడి గురించి కనుక నువ్వు ఏడ్చినట్లయితే అర్థమైనా? భక్తి అంటే అర్థమేంటి? ఇప్పుడు భగవంతుడి కోసం ఏడవాలి. కానీ ఇప్పుడు ఎవరి కోసం ఏడుస్తున్నావు? ప్రపంచం కోసం, భోగం. ప్రపంచం ఎడల భోగాసక్తత కొరకు. అసలు ప్రపంచంలో నీకు భగవంతుడి వల్ల ఏం ప్రయోజనం లేదనుకోండి, ఎవరైనా భగవంతుడు జరగలుగుతారా? వెళ్తారా? భగవంతుడు నీకు ఏమీ ఇవ్వడండి. నువ్వు అడిగిన కోరికలు ఏమీ తీర్చడు. ప్రపంచంలో ఆయన వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. అప్పుడు నువ్వు భగవంతుడు ఆ దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తావా? ఎప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నావు?
అదిగో అదే ఫేవరబుల్, అది పాయింట్ అండి. వేరే ఇంకేం లేదు, భాష తేడా వేరే ఇంకేం లేదు. ఫేవరబుల్, నీకు అనుకూలంగా భగవంతుడు పనిచేస్తాడు. ఏమంటే స్వార్థం కాదు, ఎంత స్వార్థం అండి, అవునా కదా? మరి వీటన్నిటి వెనకాల ఏముంది? ఇందాక చెప్పిన భయాలు ఏమైనా లేవా? ఇప్పుడు ఏదో ఒక భయం చేత నువ్వు బాధించబడ్డప్పుడు ఆ భయం నుంచి నిన్ను విముక్తుని చేయడం కోసమని భగవంతుని పట్టుకున్నావు, వేరే ఇంకేం లేదు. అర్థమైందా? భగవంతుడు ఏం చెప్తున్నాడు? అన్ని భయాలు పోగొట్టే వైరాగ్యం ఇస్తా పట్టు. ఇస్తా నేను, నువ్వు నన్ను పట్టుకున్నావు లేదా? దీపం వెలిగించావు, ఒత్తి ఉంటుందా పోతుందా? నువ్వు వెలిగించిన ఒత్తి ఉంటుందా పోతుందా? అట్లాగే భయం కూడా ఉంటుందా పోతుందా? భగవద్ దర్శనం చేత భయం పోయింది. భగవద్ దర్శనం వల్ల నీలో ఒక లక్షణం కలిగింది. ఏమిటది? వైరాగ్యం. భగవద్ దర్శనం కలగగానే ఇక నాకేం వద్దయ్యా. 8 ఏళ్ల ధ్రువుడికి కలిగింది, 8 ఏళ్ల ధ్రువుడికి కలిగింది. ఆయన అడిగి దేనికోసం తపస్సు చేశాడు? రాజ్యం కోసం. తండ్రి తొడ మీద కూర్చోవాలి అనేటువంటి ఒకే ఒక చిన్న అపేక్ష. ఆ పిల్లవాడికి రాజ్యం కావాలని వగేరాలు ఏం తెలియవు, తల్లికి కా తెలుసు. కానీ ఈ పిల్లవాడికి ఏం తెలుసు? నన్ను తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకోలేదు, అంతే, దగ్గరికి తీసుకోలేదు. ఏమైనా సరే భగవంతుని పట్టుకుంటే ఆయన ఒళ్ళో కూర్చోవచ్చు అనుకుని తపస్సు చేశాడు ధ్రువుడు. 8 ఏళ్ల పిల్లవాడి నిష్కల్మషమైన తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుని చూడగానే ఆయనకేం కలిగింది? వైరాగ్యం కలిగింది. అర్థమే? భగవద్ దర్శనం వల్ల నీలో ఒక లక్షణం కలుగుతుంది. ఏమిటది? వైరాగ్యం. వైరాగ్యం కలగగానే ఏమైంది? దాని వెనకున్న భయం, కోరిక, భయము, అజ్ఞానము, అహంకారంతో కూడిన అవిద్య కాస్త పోయి. ఇందాకేం చెప్పా? భయానికి కారణం ఏమిటి? దాని వెనుకున్న కోరిక, దాని వెనుకున్నటువంటి అహం, దాని వెనుకున్న అజ్ఞానం, దాని వెనుకున్న అవిద్య. ఆ దైవ దర్శనం కలగగానే నీకు ఏమైపోయింది? ఇది పోయింది. ఇది పోగానే ఏమనిపించింది? ఇవి ఏం వద్దండి నాకు. ఒరే నువ్వు ఎందుకు అడిగావు? నా దగ్గర ఎందుకు వచ్చావు? అది కావాలి ఇది కావాలనే వచ్చావు. భగవద్ దర్శనం కలగగానే ఏం చెప్పావు? అవే వద్దాను. నువ్వు నీ చేతే వద్దనిపించాడు చేశాడు. తెలివిగా ఇప్పుడు ఎవరు తెలివైనవాడు? ఈశ్వరుడు నీకంటే తెలివైనవాడు, నీకు తెలివినిచ్చిన వాడు. వాడికి తెలియదా? కాబట్టి వాడేం చేశాడు? నీలో ఒక కొత్త తెలివి మేలుకునేట్టు చేశాడు తన దర్శన ప్రభావం చేత. ఏమైంది అప్పుడు? అప్పటి వరకు అడిగిన చాంతాడంతా అదృశ్యమైపోయింది, పోయింది. నాకు ఫేవరబుల్గా ఉండాలనేది కాస్త పోయింది. నేను నీకు ఫేవరబుల్గా ఉండేట్టు చేసుకుంటావు కాస్త. ఏమడిగాడు ఈశ్వరుడు? ఇప్పుడు నువ్వు నాకు ఫేవరబుల్గా ఉండాలని మొదలుపెట్టాడు కథ, తపస్సు, ఆరాధన. ఏమైంది? భగవద్ దర్శనం కలగగానే ఉల్టా రివర్స్ అయిపోయింది. అజ్ఞానం కాస్త జ్ఞానంగా మారిపోయింది. మారిపోయి ఏమన్నాడు? నన్ను నీ దాసుడిగా చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తావా? ఆ రకమైన వరం ఏమైనా ఇస్తావా అని అడిగాట. ఇప్పుడు దాసుడు అయితే ఏమని చేయాలి? స్వేచ్ఛ లేదుగా. అప్పుడు ఈశ్వరాజ్ఞని పాటించడం తప్ప నీ స్వీయ ఇచ్చ లేదుగా. స్వీయ ఇచ్చ లేనప్పుడు నీ కోరిక కలిగే అవకాశం రాదు. ఫేవర్ డిస్ఫేవర్ ఉన్నాయా? ఇప్పుడు లేవుగా. సమత్వం వచ్చేలా. కాబట్టి భక్తిలో ఏముంది? దాసత్వం, దాసోహం. ఆ దైవ దర్శనం వల్ల నీలో ఒక గొప్ప లక్షణం కలిగింది. ఏమిటది? దాసోహం. ఇంతప్పటిదాకా ఏం చెప్పాను? సోహం, అది జ్ఞాన లక్షణం. అర్థమైందా? ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట విధానం అంతా సోహం. రెండో మార్గం ఉంది. నీకు చేతనే అదంతా కష్టమండి అన్నావు అనుకో, ఓకే, ఇప్పుడేం పోయింది? దాసోహం. దీని ట్రై చేయి. ఇదైనా ఫలితం అదే. అలా అయినా అహం పోతుంది, ఇలా అయినా అహం పోతుంది. కానీ ఇక్కడ ఏముండాలి? స్వీయ ఇచ్చని పోగొట్టుకోవాలి. నా ఇచ్చ ఉండకూడదు, స్వేచ్ఛ పొందాలి. స్వేచ్ఛ ఎటువంటిదై ఉండాలి? నీ ఇచ్చ. నువ్వేం చెప్తే అది చేస్తాను, నేను నిన్నేం అడగను. దాసోహం. దాసోహంలో సోహం లేదా? ఉందా లేదా? ఇలా కొట్టుకుంటాను. భక్తి మార్గానికి సంబంధించినటువంటి సాధకులు, జ్ఞాన మార్గానికి సంబంధించిన సాధకులు ఓ దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఈయన సోహం అంటాడు, ఆయన ఏమంటాడు? దాసోహం అంటాడు. సరే, వీళ్ళిద్దరిని రాజీ చేయడానికి ఏం చేశారు? సా పెట్టారు. సదాసోహం, సదా సోహం. అంతేనా కదా? ముందు సా పెట్టేప్పటికి ఏమైంది? సదాసోహం. ఈయనేం చేశాడు? మళ్ళా ఇంకో దా పెట్టాడు, దాసదాసోహం. నువ్వు అలా ఎన్నైనా పెట్టుకో,
సా అంతేనా కదా? అప్పుడు ఏమైంది? అదైనా ఇది ఉంది, ఇదైనా అది, రెండింటికి లక్ష్యం ఒకటే. భక్తి అండ్ జ్ఞాన ఆర్ ఇన్సెపరబుల్. రెండు వేరు చేసి చూడటం కుదరదు. మజ్జిగని వెన్నని వేరు చేయాలా వద్దా? చేయకుండా కూడా అనుభవించవచ్చు. అనుభవించలేమా? అనుభవించవచ్చు. చేస్తే తెలుస్తుంది నీకు. వెన్నను కాస్తే తెలుస్తుంది, చెడిపోదు. మజ్జిగలానే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? చెడిపోయే అవకాశం ఉంది. ఇవాళ రేపటికి మజ్జిగ చెడిపోతాయి. అర్థమైందండి? ఈ భక్తిలో కొద్దిగా ఈ ద్వైత భావన, ప్రపంచ భావన ఉంటుందన్నమాట, జీవభావన ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతావు? అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతావు. గురైనప్పుడు ఏమైపోతావు? ఇటుపడిపోతావు. అదే సోహం భావేన పూజయేతని లక్ష్యంగా పెట్టుకున్నావు, దాసోహంతో జీవించావు. లక్ష్యం సోహం, కానీ జీవితం దాసోహం. రెండు ఉండాలా వద్దా? రెండు ఉండాలి. లక్ష్యాన్ని చేరాలంటే రెండు ఉండాలి. కేవలం నేను భక్తినే పట్టుకున్నానండి అన్నవాడు కూడా తప్పే. కేవలం నేను భక్తి లేకుండా జ్ఞానాన్నే పట్టుకున్నాను అన్నవాడు తప్పే. అంటే అర్థం ఏమిటట? నీకు బుద్ధి బలం బాగా ఉందనుకోండి, ఐక్యూ బాగా ఉంది, సూక్ష్మత బాగా ఉంది, బుద్ధి సూక్ష్మత బలంగా ఉందనుకోండి, నువ్వు జ్ఞాన మార్గాన్ని పట్టుకొస్తావు. మనస్సు బలంగా ఉందనుకోండి, నువ్వు భక్తి మార్గాన్ని పట్టుకొస్తావు. ప్రాణం బలంగా ఉందనుకోండి, నువ్వు యోగ మార్గాన్ని పట్టుకొస్తావు. కాబట్టి నువ్వు ఎక్స్పెరిమెంట్ ఈ మూడింటి మీద చేయాలా వద్దా? ఇప్పుడు ప్రాణం మీద ప్రయోగం చేస్తే కుండలిని మార్గం, ప్రాణం మీద ప్రయోగం చేస్తే కుండలిని వ్యవహారం. అర్థమైందండి? చక్రాలు, కుండలిని, నాడీ భేదన, గోర గట్రాలు. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? ఇప్పుడు ఇవిడు చెప్పిన పద్ధతి. శివుడో కేశవుడో పట్టుకో, మనస్సుతో ఆరాధించు. ఎట్లా ఆరాధించాలట? దాసోహం. నాయన అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన, హర హర మహాదేవ. నువ్వు ఏదన్నా అనుకో. ఏమవ్వాలి? నువ్వు దాసోహం అవ్వాలి. అయ్యావా? మనసు నుంచి ఆత్మనిష్ట, నో ప్రాబ్లం. కాదండి నాకు ఇదంతా ఏమవసరం, నాకు విచారణ బలం బాగా ఉంది, నేను బాగా మథనం చేయగలుగుతాను, ఏదైనా సరే తేల్చగలుగుతాను, అటో ఇటో బుద్ధి బలం కలిగి ఉన్నా, నేను బుద్ధి సూక్ష్మత ఉంది నాకు, ఓకే సోహం, ఏం తప్పేం లేదు అందులో. దీనివల్లైనా అది పూర్ణమవుతుంది, దానివల్లైనా ఇది పూర్ణమవుతుంది. ఇవేమి సెపరేట్ కావు. ఈ మూడు అల్టిమేట్గా ఆత్మసాక్షాత్కార జ్ఞానం దగ్గరకు వచ్చేప్పుడు మూడు కలిసిపోతాయి. కొండ దగ్గరికి వెళ్ళావమ్మా, పైకి ఎక్కావమ్మా, అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఘాట్ రోడ్ నుంచి వెళ్తావు, మెట్ల మీద వెళ్తావు, ఆ పక్క నుంచి వెళ్తావు, ఈ పక్క గర్భగుడి దాకా వెళ్ళిపోయినాక అయిపోయాయి. అక్కడేం తేడా లేదు. నువ్వు కష్టాలు లెక్కెట్టుకునేది మార్గ ప్రయాణంలోనే కష్టాలు లెక్కెట్టుకుంటున్నావు అంతే. ఇదైతే సులభం, అదైతే కష్టం అని. నువ్వు అల్టిమేట్గా నీ లోపల ఆంతరిక పరిపక్వత ప్రధానం, అంతేనా కాదా? నువ్వు జ్ఞానైనా లోపల ఆ తపన పడాల్సిందే, ఆ తపస్సు చేయాల్సిందే. భక్తి అయినా సరే ఆ దుఃఖం అంతా భగవంతుడి కోసం దుఃఖించినటువంటి పరిస్థితి రావాలా వద్దా? రామకృష్ణులు ఏమన్నారు వివేకానందుడిని? నాకు భగవంతుడిని చూడాలి. నువ్వు ఎప్పుడైనా భగవంతుడి కోసం ఏడ్చావా? నువ్వు భగవంతుడి కోసం ఎప్పుడైనా ఏడ్చావా? భగవద్ దర్శనము లేక ఉండజాలననేటటువంటి స్థితి నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగింది. భగవంతుడిని చూడాలంటే ఏం కలగాలట? ఇదిగో ఈ స్థితి కలగాలి. అర్థమైనా? బయటికి వెళ్ళి మీ ఆయన క్షణం గంట లేట్ అయితే అష్టోత్తరం సహస్రనామం చదువుతున్నావు, అవునా కదా? కానీ మరి ప్రపంచం మీద ఉన్నటువంటి అనురక్తి భగవంతుడి మీద తిరగాలిగా నీకు. తిరిగి భగవంతుడి కోసమే నా జీవితము, భగవద్ దర్శనం కోసమే నా జీవితము అనే ఏకైక లక్ష్యం వైపు తిరిగినప్పుడు ఏమయ్యావు? భక్తి మార్గంలో ముందుకు పోయాడు. కాబట్టి యోగమైన, భక్తి అయినా, జ్ఞానమైన మార్గములే భేదం. ఆత్మసాక్షాత్కార జ్ఞానం, ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి అని ఒకటే. చాయిస్ ఈజ్ యువర్స్. నీలో నీ ఈ దేహం ధరించడంలో ఇప్పుడు నేనున్నా అనుకోండి అమ్మా, నాకు బుద్ధి బలం ఎక్కువ, అప్పుడు నేనేం చేస్తాను? విచారణా బలంతో సాధిస్తాను. అంటే నాకు బుద్ధి బలం అంత సూక్ష్మత బలంగా లేదు, అప్పుడు ఏం చేస్తాను? స్తోత్ర పాఠాలు, ఆరాధనా విధానం, నవవిధ భక్తి మార్గాలు. నవవిధ భక్తి మార్గాల్లో చివరిది ఏంటి?
ఆత్మనివేదన. తెలియాలిగా నీకు. అక్కడైనా కూడా ఏం పెట్టావు? నువ్వంటే ఏమిటో తెలిసి నైవేద్యం పెట్టవయ్యా. నిన్ను నువ్వు నైవేద్యం పెట్టుకో. అదేగా సోహం. దాసోహమన్నా సోహమన్నా చివరికి వచ్చేప్పటికి ఒకటే అయినా అవలేదా? అయిపోయినాయి. ఆత్మనివేదన స్థితికి వచ్చేటప్పటికి రెండు ఒకటే. మిగిలినప్పుడు వేరు వేరు కావాలి. జీవుడు వేరే, దేవుడు వేరే. ఆత్మనివేదనకు వచ్చేసినప్పటికీ రెండు ఒకటే. ఆ ఈశ్వర సాక్షాత్కారం నుంచి ఈశ్వరుడితో అభేదత్వాన్ని, జీవేశ్వర అభేదత్వాన్ని పొందినప్పుడు మాత్రమే ఆత్మనివేదన చేయరు. అప్పుడేగా మరి నేనెవరు పరిణామం పూర్తయింది. కాబట్టి నేనెవరు ప్రశ్న యోగికైనా అదే ప్రశ్న, భోగికైనా అదే ప్రశ్న, భక్తుడికైనా అదే ప్రశ్న, జ్ఞానికైనా అదే ప్రశ్న. కానీ వాళ్ళు వెతికేటటువంటి విధానమే భేదం. అర్థమేనండి? భోగేమో ప్రపంచం అయిపోతున్నాడు, యోగేమో తన ఆంతరికమైనటువంటి లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నాడు. తన లోపల ఉన్నటువంటి హంస మంత్రాన్ని, హంస స్థితిని గుర్తించే ప్రయత్నం చేసి హంస ద్వారా సోహం స్థితికి చేరే ప్రయత్నం చేస్తున్నాడు. భక్తుడేమో జీవుడు ఈశ్వరుడు అభేదం అనేటటువంటి లక్షణం, ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం ద్వారా భక్తుడు నేనెవరికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీకు నాకు అసలు భేదమే లేదయ్యా అనే అద్వైత పద్ధతిలో విచారణా మార్గాన్ని అనుసరించి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు మరొక. ఈ నాలుగు కూడా ఆత్మనిష్టలో కలిసిపోయి ఒకటే. ఆత్మానుభూతిలో నేను ఒక్కడనే. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఏం ఆన్సర్ చెప్పారండి? నేనెవరికి ఆన్సర్ ఏం చెప్పారు? తదేకో వశిష్ఠ శివ కేవలోహం అని ఆన్సర్. తత్సద్బ్రహ్మార్పణమస్తు అని ముగించడం అలవాటు చేసుకోండి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.